మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లిలా గారు. సార్తో మాట్లాడి అసలు గ్రీన్ కార్డ్ గురించి, గ్రీన్ కార్డ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. హలో అండి సార్. ఇప్పుడు పెద్ద పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి సార్ ప్రజల మధ్య. ఆలోచనలు యుద్ధాలు అంటారు వీటిని. అసలు సిటిజన్షిప్ ఉంచుతారా, తీసేస్తారా, బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి, గ్రీన్ కార్డ్ గురించి, వీటి గురించి రకరకాల టెన్షన్స్, ఇంటెన్షన్స్ అనేవి నడుస్తూ ఉన్నాయి. అసలు గ్రీన్ కార్డ్ అని కొట్టుకుంటున్నారు ప్రజలు. అసలు ఈ గ్రీన్ కార్డ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్? అసలు గ్రీన్ కార్డు మనకు కానీ ఒక గ్రీన్ కార్డ్ వస్తే, అమెరికన్ సిటిజన్షిప్ గ్రీన్ కార్డ్ వస్తే మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటారు? అసలు గ్రీన్ కార్డ్ వల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయండి. సో అసలు గ్రీన్ కార్డ్ అనేది ఎవరికైనా మన వాళ్ళందరికీ కూడా డ్రీమ్. యుఎస్ వెళ్ళిన వాళ్ళందరికీ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యాము అని చెప్పుకోవాలి అంటే మ్యాండేటరీగా వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఉండాలి. ఓకే. సో గ్రీన్ కార్డ్ అంటే అసలు ఏంటి? ఇప్పుడు పర్మనెంట్ రెసిడెంట్ అంటే నిన్నెవ్వరు ఆ కంట్రీలో నుంచి ఎల్లగొట్టలేరు అనుకో. నువ్వు పర్మనెంట్గా అక్కడ రెసిడెంట్. ఇప్పుడు ఎన్ఆర్ఐ అనగానే మనకేంటి, నాన్ రెసిడెంట్ ఇండియన్. అంటే నువ్వు వెళ్ళిపోయి అబ్రాడ్లో మోర్ దెన్ ఒక 180 days అబ్రాడ్లోనే ఉన్నావు అనుకోండి ఎగ్జాంపుల్కి, అప్పుడు నిన్ను ఎన్ఆర్ఐగా గుర్తిస్తారు. సో గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటే ఏంటి? యుఎస్లో మీరు ఎప్పటి నుంచో ఉండి మీరు పర్మనెంట్ రెసిడెంట్ అయ్యారనుకోండి అక్కడ, దాన్ని గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటారు. ఇప్పుడు చాలా కంట్రీస్లో మీకు సిటిజన్షిప్ ఇవ్వవు. మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చూసారనుకోండి, సిటిజన్షిప్ కాన్సెప్ట్ అనేది వాళ్ళకి లేదు. అక్కడ ఏంటంటే మీరు ఓన్లీ పర్మనెంట్ రెసిడెంట్ అవ్వచ్చు. అవి కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకోవాలి. యుఎస్లో అయినా మనకి 10 years తర్వాత రెన్యూ చేసుకుంటూ ఉండాలి. అలానే గ్రీన్ కార్డ్ అనగానే గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేయాలి. మ్యాండేటరీగా ఏంటంటే ఇన్ ఎ గివెన్ ఇయర్ ఎవ్రీ 6 months అట్లీస్ట్ 3 to 4 weeks ఒకసారి అయినా మీరు అక్కడికి వెళ్ళి విజిట్ వస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడే మీ గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ అయింది. సో గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ అందరూ చాలా మంది ఒకటే అనుకుంటారు, రెండు డిఫరెంట్. ఫస్ట్ మీకు గ్రీన్ కార్డు రావాలి అంటే మీరు మ్యాండేటరీగా ఎవరో ఒకళ్ళు మీకు ఎంప్లాయర్ స్పాన్సర్ చేయాలి. అంటే గ్రీన్ కార్డ్ మీరు అప్లై చేసుకోవడానికి. అసలు ముందు గ్రీన్ కార్డ్ అప్లై చేయాలి అంటే మన వాళ్ళు అసలు ఎలా వెళ్తున్నారు? స్టూడెంట్ వీసా మీద వెళ్తారు. స్టూడెంట్ వీసా అయిపోయినాక ఓపీటీ అని ఉంటుంది. ఓపీటీ వర్క్ చేసుకుంటారు. అలానే లాటరీ సిస్టమ్ ఉంటుంది వర్క్కి. ఆ లాటరీ సిస్టంలో ఎంప్లాయర్ ఎవరో స్పాన్సర్ చేయాలి. వాళ్ళు వచ్చేసి ఆ ఎంప్లాయర్ స్పాన్సర్ చేశాక వాళ్ళతో అక్కడ జాయిన్ అయ్యి ప్లస్ లాటరీలో వీసా పిక్ అయినాక వాళ్ళు ఆ ఎంప్లాయర్తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ఎంప్లాయర్ ద్వారా గ్రీన్ కార్డుని మనం గ్రీన్ కార్డు ఫైల్ చేయాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఇండియన్స్కి వచ్చిన ఛాలెంజ్ ఏంటి? గ్రీన్ కార్డ్ అసలు వస్తుందా లేదా? అసలు గ్రీన్ కార్డ్ వదిలేసేయండి, ముందు వర్క్ వీసాలు వస్తాయా లేవా అనేది క్లారిటీ లేదు. స్టూడెంట్ వీసాలకు కూడా భయపడిపోతున్నారు. స్టూడెంట్ వీసాలు అయితే డెఫినెట్గా ఇవ్వాల్సిందే యుఎస్. ఎందుకు ఇవ్వాలంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎకానమీ జనరేట్ చేస్తున్నారు. అన్ని లక్షలు డబ్బులు అక్కడ పెట్టి చదువుకుంటున్నారు. అంటే మరి కాలేజెస్, యూనివర్సిటీస్ వాళ్ళకి నడవాలి కదా. మరి ఫారిన్ స్టూడెంట్స్ వద్దనుకుంటే వాళ్ళకే నష్టం. బట్ గ్రీన్ కార్డ్ ఈ ప్రాసెస్ అంతా మీరు గో త్రూ అవ్వాలంటే 5 to 7 years మీకు పడుతుంది. ఏది మీరు అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి. మరి కానీ గ్రీన్ కార్డ్ రావడానికి ఇండియన్స్కి ఉన్న పెద్ద ఇష్యూ ఏంటి? నేను hundreds of videosలో చెప్పా, 150 years పడుతుంది గ్రీన్ కార్డ్ రావడానికి. ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి 2014 నుంచి ప్రయారిటీ డేట్ ఉంది. అంటే 2014 వాళ్ళకి కూడా ఇంకా గ్రీన్ కార్డ్ రావాలన్నమాట. అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి కూడా. అందులో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఎండ్ చేయడం జరిగింది కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా. మరి దాని మీద లీగల్గా ఏమైంది అనేది ఇంకా క్లియర్ కట్గా తెలియలేదు కాబట్టి సో అందరికీ చాలా ఇబ్బంది ఉంది. సో గ్రీన్ కార్డు వేరు, సిటిజన్షిప్ వేరు. గ్రీన్ కార్డు వచ్చాక మీరు సిటిజన్షిప్కి అప్లై చేయొచ్చు. మళ్ళీ అంటే ఫర్ అండర్స్టాండింగ్ ఏంటంటే అసలు గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఇంతకుముందు 1 to 2 years ప్రాసెస్ ఆర్ మ్యాక్సిమం 3 years ప్రాసెస్. బట్ పోనాలు మన వాళ్ళు ఎక్కువ మైగ్రేట్ అవటం వల్ల ఏమైంది, అది 5 years, 10 years, 15 years, 20 years, ఇప్పుడు 100 yearsకి వెళ్ళింది ఆ గ్రీన్ కార్డ్ రావాలంటే. సో ఈ పర్మనెంట్ రెసిడెంట్ కార్డు ఉంటే మనం యుఎస్లో సెటిల్ అయ్యాం, ఇది డ్రీమ్ అనమాట ఎవరికైనా. అప్పుడే సెటిల్ అయ్యామని చెప్పుకోవచ్చు. సో గ్రీన్ కార్డ్ వచ్చాక మనకి ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ 5 years సిటిజన్షిప్ వస్తుంది. అయితే ఏంటంటే ఈ గ్రీన్ కార్డు వచ్చాక ఒక 2.5 years to 3 years అట్లీస్ట్ మనం
US లో ఉన్నాము అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలి. అంటే అగైన్ దాని ఒక డ్యూరేషన్ వీసా టు వీసా కొన్నిసార్లు వేరీ అయ్యింది. గ్రీన్ కార్డ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో గ్రీన్ కార్డ్ లో మనకి ఎలాంటి రకాలు ఉన్నాయి, మీకు EB5 వీసా ద్వారా అంటే గ్రీన్ కార్డ్ బై ఇన్వెస్ట్మెంట్. EB5 వీసాలో మనం ఏం చెప్పుకున్నాము, మనకు గ్రీన్ కార్డ్ రావాలి అంటే ఫాస్టెస్ట్ వే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీకు 12 months to 24 months అంటే 2.5 years లోనే కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. ప్లస్ పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ నెక్స్ట్ 5 years లో వచ్చేస్తుంది. అలానే మీకు కండిషనల్ గ్రీన్ కార్డ్ ఎప్పుడైతే 2 years లో వస్తుందో, మీ కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చాక మీరు సిటిజన్షిప్కి అప్లై చేసుకుంటే మీకు పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వచ్చాక మీకు సిటిజన్షిప్ వచ్చేస్తుందని చెప్పి EB5 వీసాలో మాట్లాడుకున్నాం. అంటే 7 to 8 years లో మీరు సిటిజన్షిప్ సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ ఉంది EB5 వీసాలో. గ్రీన్ కార్డ్ లో రకాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. EB5 అంటే త్రూ ఇన్వెస్ట్మెంట్ ఒక గ్రీన్ కార్డు. ఒకవేళ ఎవరైనా సిబ్లింగ్ అంటే మన అన్నయ్యో లేకపోతే అక్కో తమ్ముడో చెల్లో ఎవరో ఒకళ్ళు అక్కడ సిటిజన్ అయిపోయి వాళ్ళు వాళ్ళ బ్రదర్స్కో సిస్టర్స్కో స్పాన్సర్ చేసి అదొక కేటగిరీ గ్రీన్ కార్డు. పేరెంట్స్ మన పిల్లాడు పిల్ల పేరెంట్స్కి స్పాన్సర్ చేస్తే గ్రీన్ కార్డ్ అదొక కేటగిరీ. ఇంకా గ్రీన్ కార్డులో చాలా కేటగిరీస్ ఉన్నాయి. వీటిలో ఏంటంటే బ్లడ్ రిలేటివ్స్ ఆ కేటగిరీస్ కింద చెప్తారు. అలానే కొంతమంది శరణార్థులు కోరారు అనుకోండి, అసైలమ్ రెఫ్యూజీ బేస్ చేసుకొని ఇప్పుడు కంట్రీలోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, ప్రొటెక్షన్ బేస్ చేసుకుని గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగింది. దాని మీద ఇప్పుడు ట్రంప్ కూడా పోరాడటం జరుగుతుంది, ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని అరికట్టాలి అని చెప్పి. సో ఆ గ్రీన్ కార్డ్స్ కి ఎగ్నెస్ట్ గా ఉన్నాడు. సో ఈ బర్త్ ద్వారా వచ్చే ఎవరన్నా అక్కడ పుడితే వాళ్ళకి కూడా గ్రీన్ కార్డు అంటే వాళ్ళు సిటిజన్ అవుతున్నారు, గ్రీన్ కార్డ్ తో సంబంధం లేదు. సో అంటే గ్రీన్ కార్డు హోల్డర్ కూడా సిటిజన్షిప్ కి ఈక్వలెంట్ అనుకోవచ్చు. బట్ సిటిజన్షిప్ వేరు, గ్రీన్ కార్డ్ వేరు. గ్రీన్ కార్డ్ హోల్డర్ కి ఏంటంటే ఓటింగ్ రైట్స్ ఉండవు, పర్మనెంట్ రెసిడెంట్ రైట్స్ ఉంటాయి, రెన్యూ చేసుకోవాలి. సిటిజన్ అనగానే ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఓకే, అంటే ఓటింగ్ ఈ రైట్స్ కాకుండా పక్కన పెడితే సార్, ఒక సిటిజన్ కి, ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ కి, ఒక వీసా పర్మిట్ మీద వెళ్ళిన వ్యక్తులకి అక్కడ ఉండే బెనిఫిట్స్ ఏంటంటారు, అడ్వాంటేజ్ ఎవరెవరికి? మీకు వచ్చేసి సిటిజన్ అనగానే మీకు అక్కడ పౌరసత్వం ఉందని, అంటే ఆ కంట్రీ పాస్పోర్ట్ ఉంది అని చెప్పి. ఇప్పుడు పాస్పోర్ట్ పరంగా ఏంటి అంటే మీరు ఎప్పుడైతే US సిటిజన్ అనుకోండి, US పాస్పోర్ట్ ఉంటుంది. ఎప్పుడైతే US పాస్పోర్ట్ ఉందో మీకు దానివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ఏంటంటే ఏ కంట్రీస్కి ట్రావెల్ చేసినా మీరు US సిటిజన్గా రికగ్నైజ్ అవుతారు. అలానే మీరు ఓల్డ్ ఏజ్లో ఉన్నారనుకోండి, కొన్ని పెన్షన్ స్కీమ్స్ లేకపోతే అదర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి, హాస్పిటలైజేషన్ బెనిఫిట్స్, మెడికల్ బెనిఫిట్స్, అలాంటి వాటికి మీరు ఎలిజిబుల్ అవుతారు. మోర్ ఓవర్ ఏంటంటే ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ బెనిఫిట్స్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా చాలా ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కి ఎలిజిబుల్ అవుతారు. ఒక్కోసారి ఏంటంటే మనకి ఇన్ స్టేట్ అంటే స్టేట్ రూల్స్ వేరు, ఫెడరల్ రూల్స్ వేరు. కాబట్టి ఇన్ స్టేట్ గా క్వాలిఫై అయితే మనకి ట్యూషన్ ఫీజెస్ తగ్గుతాయి, లైక్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజ్ ఫీజెస్ తగ్గుతాయి. ప్లస్ ఏంటంటే పర్మనెంట్ రెసిడెంట్ ఎప్పుడైతే అయ్యారో అడ్మిషన్స్ కూడా ఈజీగా వస్తాయి అనమాట కాలేజెస్ లో, పెద్ద పెద్ద కాలేజ్. సో ఇది డిఫరెన్స్ అనమాట సిటిజన్షిప్ కి గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు అందరూ గ్రీన్ కార్డ్ గురించి విన్నాను తప్పితే అసలు గ్రీన్ కార్డ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, అక్కడ వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది అసలు ఎవరికి తెలియదు. ఈ వీడియో పరంగా అవి ఎంత డీటెయిల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్.